మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 24వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట మీరు విని ఆ మాటను హృదయములో భద్రము చేసుకొని దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దాన ప్రకారముగా దేవునికి లోబడి బ్రతికే వ్యక్తులు అయితే దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానం మీ జీవితంలో మీరు బ్రతికి ఉన్నంత కాలం నెరవేర్చును. యెర్మీయా గ్రంథం 31:13 దేవుడు అంటాడు, పూర్తి వచనం చదువుకున్నట్లయితే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి వారికి ఆనందము కలుగు చేసేదను. గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులు కూడి నాట్యమాడి నాట్యమునందు సంతోషించెదరు. దేవుడు బిడలారా, దేవుడి ఈ వాక్య భాగాన్ని మొత్తం పూర్తిగా మనం పరిశీలించగలిగినట్లయితే ఈ వచనం మొత్తం మీద దేవదేవుడు అంటున్నటువంటి మాట దుఃఖమునకు ప్రతిగా ఆనందమిస్తాడు. సహోదరుడా, సహోదరుడు, ఎట్టి దుఃఖాన్ని నీవు కలిగి ఉన్నావో ఆ దుఃఖానికి రెట్టింపు దేవుడు దానికి బదులుగా ఆనందాన్ని ఇస్తాడు. నీవెన్ని విషయాల్లో కన్నీరు కారుస్తూ ఉన్నావో, నీ బిడల విషయంలో, నీకెదురవుతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బంధు జనాంగ విషయంలో, ఏ విషయాల్లోనైతే ఇప్పటి వరకు దుఃఖముగా నీ జీవితాన్ని గడుపుతూ బ్రతుకుతూ వచ్చినటువంటి వ్యక్తిగా నీవు బ్రతుకుతున్న ఎడల నా దేవుడు అంటున్నాడు, మీ జీవితములో ఆ దుఃఖమునకు ప్రతిగా ఆనందమిస్తాను. ఎవరైతే నిన్ను దుఃఖపరిచారో, ఎవరి ద్వారా అయితే దుఃఖాన్ని ఇప్పటి వరకు నీవు తలంచుకునుచు కృంగిపోతున్నటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావో, వారిని బట్టి దేవుడు నీకు దానికి ప్రతిగా దానికి సమానమైనటువంటి ఆనందాన్ని దేవదేవుడు ఇస్తాను అంటున్నాడు. విచారమును కొట్టివేసి వారికి ఆనందము కలుగు చేసేదను. దేవుని బిడ్డ, విచారము మనుషులు అది బయటకు కనబడేది, కృంగుదలలోకి తీసుకుని వెళ్ళిపోవునది, కృంగిగా దీచునది. దేవుని బిడ్డ, ఒకరితో పంచుకోలేనిది, అది ఎలా పంచుకోవాలో తెలియనటువంటిది. ఒకవేళ ఆ దుఃఖము ఆ విచారము ఇతరులతో పంచుకుంటే అది కించపరుస్తూ, తృణీకరిస్తూ, అవమానపరుస్తూ, బలహీనపరుస్తూ, కన్నీళ్లను కృంగదలలోకి తీసుకుని వెళ్ళేదేమో. అయితే నా యేసయ్య అంటున్నాడు, దానికి ప్రతిగా దానిని కొట్టివేసి ఆనందము కలుగు చేస్తానంటున్నాడు. దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానంటున్నాడు. విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తానంటున్నాడు. గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమాడి సంతోషించుదురు. దేవుని బిడ్డ, ఈ కార్యక్రమంలో ఈ యొక్క దేవుడిచ్చిన ఈ వాగ్దానంలో దేవుడు చెప్పేది ఏంటి అనగా, కన్యకులు ఉంటారు దీనిలోనే, యవ్వనస్తులు ఉంటారు దీనిలోనే, వృద్ధులు ఉంటారు దీనిలోనే, అందరూ కలిపి నా వాగ్దానమును బట్టి, నేను చెప్పిన మాటను బట్టి సంతోషిస్తారు, నాట్యమాడుతారు అంటున్నారు. కనుక ప్రియ సహోదరుడా, యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాటను హృదయపూర్వకంగా అంగీకరించి ఈ వాగ్దానం మీ జీవితంలో దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలం మందు నీ బిడలైన వారు ఎందరూ ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి వారిని సంతోష సమాధానాలతో నింపి దేవా, వారి దుఃఖాన్ని కొట్టివేయండి ప్రభా, వారి విచారాన్ని కొట్టివేయండి తండ్రి. సంతోషము సమాధానం గురించి కృప చూపమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును అని సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి